నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ కూడా కీలకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ 2005లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, 2026 తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఉందనేది గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి అసలు 25లో ఎలాంటి కార్యాచరణ తీసుకున్నారు, అవి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి? అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో, ఒక ఆలోచనతో రాష్ట్రం అభివృద్ధి, ప్రజల యొక్క బాగోగులే నాకు ముఖ్యం, రాజకీయ పార్టీ అంటే, రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు సేవ చేయాలి ఏ రకంగానే సరే అనే ఒక ఆలోచనతోనే కూటమిని ఏర్పాటు చేశాడు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాన్ని ఏ రకంగా ప్రజలు ఆశీర్వదించారో, ఆశీర్వదించిన దానికి అనుగుణంగానే ఆయన శాఖల్లో కానీ రిమైనింగ్ పరిపాలనలో కానీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఏ రకంగా మంచి కోసం, రాష్ట్రానికి మంచి చేయాలి అనే ఒక ఆలోచనతో కూడా వెళ్తున్నారో చూస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించారు, అనుభవం ద్వారా కూడా తెలుసుకున్నాం. అంటే పంచాయతీ వ్యవస్థలో గతంలో నిర్వీర్యమైపోయిన పంచాయతీలను ఏ రకంగా మళ్ళా చిగురించే విధంగా గ్రామ సభలు కానీ, అకాల వర్షాలు వచ్చినప్పుడు ఆయన సొంత డబ్బులు పంచాయతీకి 1,00,000 చొప్పున ఇచ్చినవి కానీ, తర్వాత వచ్చిన తర్వాత సంస్కరణలో భాగంగా ఏదైనా సరే పరిపాలన అనేది పంచాయతీ దగ్గర నుంచి సాగాలని చెప్పేసి పంచాయతీ ప్రెసిడెంట్లకి ఒక విలువ ఇచ్చి, ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గర నుంచి కూడా రకరకాలుగా వాళ్ళకి విలువ కల్పించి, పంచాయతీల్లో ఈ వాటర్ పాండ్స్ అనేవి కానీ, ఈ గోకులాలు అనేవి కానీ, ఇలా రకరకాలుగా ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు అవసరమో ఆ విధమైనటువంటి ఒక స్కీమ్స్తో ఇచ్చినటువంటి సమయం తక్కువలో అయినా కానీ ఈ గడిచినటువంటి ఈ 1.5 yearలో ఏ రకంగా ప్రజలకి మంచి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి అంటే పవన్ కళ్యాణ్ గారు, ఒక సమస్య ఉందంటే పవన్ కళ్యాణ్ గారు అనే విధంగా ప్రజల్లోకి వెళ్ళగలిగాము. నమ్మకాన్ని మేము క్రియేట్ చేసుకోగలిగాం. ఎక్కడా కూడా జనసేన శ్రేణులు కూటమిలో ఉన్నాము, కూటమి ధర్మాన్ని పాటించాము చెప్తే ఎక్కడా కూడా మేము కూటమి ధర్మానికి వ్యతిరేకంగా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుందాం. మరి మన జిల్లాలో అయితే ఏది కూటమి ప్రభుత్వం చెప్తే దాన్ని ఫాలో అయ్యాము చెప్తే ఎక్కడా కూడా కించిత్ కూడా బయటపడలేదు. ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు. పదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ఉండాలని. కూటమి ఉండాలనే మీన్స్ ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా ఆ రాజకీయ పార్టీకి ఏ రకంగా అధికారం వచ్చిందనే ఆలోచన ఉంటుంది. కానీ మాకు అధికారం అనేది మాకు సొంతంగా రావాలన్నా, సొంతంగా కావాలన్నా అనేదానికంటే కూడా మేము ప్రజలకి మంచి ఏ రకంగా అయితే చేయొచ్చో ఆ రకంగా ముందుకెళ్దామనే ఒక ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. ఇవాళ 25 సంవత్సరం అంతా కూడా ఈ చిన్న నామినేటెడ్ పోస్టుల్లో మా వాళ్ళకు వచ్చినా రాకపోయినా ఎక్కడా కూడా మేము దాన్ని బయటికి వ్యక్తీకరించాల. ఇదంటారే పంటి బిగున అన్నట్టుగా లోపల ఉంచుకున్నాను చెప్తే ఎక్కడా కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. అసలు అది వచ్చిందా పోయిందనే దాన్ని కూడా గమనించలేదు. మాకు ఏదైతే ఈ పార్టీలో ప్రయాణం చేయాలనుకుని వచ్చామో, పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఆయన భావజాలం నచ్చి వచ్చామో, మేమందరం కూడా అదే భావజాలంతో వెళ్తున్నాం. ఇవాళ మాకేదో పదవుల పరమావధిగా మేము ఎప్పుడు అనుకోలేదు అసలు. ఇవాళ కూటమి గత పాలనలో చేసినటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా సరిచేసి ముందుకెళ్తున్నాం. ప్రజలు శాంతిగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ. మేము రాజకీయంగా వచ్చింది ప్రజల బాగుల కోసం, ప్రజలు మంచిగా ఉండాలని ఆలోచించాం కాబట్టి ఆ దిశగా వెళ్ళాం. 26లో కూడా ఖచ్చితంగా అదేవిధంగా మేము ముందుకెళ్తాం. ఎక్కడా కూడా భేషాలకు పోము. ప్రజలకు ఏది అవసరమో దాని దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకి అందించే విధంగా ముందుకెళ్తాం. వ్యవస్థలన్నీ కూడా గతంలో నాశనం చేసి వెళ్ళారు. ఆ వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళీ సరిదిద్దే క్రమంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చూస్తాం గతంలో రెవెన్యూ వ్యవస్థ, లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి పాస్బుక్లు కానీ ఏ రకంగా వాళ్ళ ఫోటోలు వేసుకుని పెట్టుకున్నారో అవన్నీ తీసేసి వాళ్ళ రీసర్వే చేయించి మళ్ళీ రైతులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రెవెన్యూ వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అవి కూడా సరిచేసి నిన్న కూడా పెద్ద ఎత్తున రివ్యూ చేశారు చంద్రబాబు గారు. అలా మేమేంటంటే ఇవాళ ప్రజలకి గతంలో కంటే భిన్నంగా, ఎందుకు భిన్నంగా అంటారంటే పవన్ కళ్యాణ్ గారు పదే ఒక మాట చెప్తాడు, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి అంటే గతంలో సరిగా లేదనే ఒక ఆలోచన కదా.
ఆ మార్పు తీసుకొచ్చే దిశగా వాళ్ళు మేము ముందుకెళ్తున్నాం. ఆ మార్పులో భాగమే ఇవాళ అన్ని వ్యవస్థలను కూడా పటిష్టం చేసుకుంటూ ఒక పక్కన పోలీస్ వ్యవస్థను కూడా మీరు ప్రజల కోసం పనిచేయండి తప్పితే నాయకుల చుట్టూ తిరిగి నాయకుల రక్షణ అవసరం లేదు అనే విధంగా చెప్తున్నానంటే ఇదంతా కూడా గతంలో నాశనం అయిపోయిన వ్యవస్థలన్నింటినీ కూడా సరిచేసుకుంటూ ముందుకెళ్తే వ్యవస్థ ఎప్పుడైతే బాగుంటుందో, ఎందుకంటే ఎంత ఉన్నా కానీ రాజకీయ నాయకులు వేరు, పని చేయాల్సినటువంటి వ్యవస్థలు వేరు. ఆ వ్యవస్థలు సక్రమంగా చేస్తేనే ప్రజలకు మంచి ఫలాలు అంతే తప్పితే రాజకీయ నాయకులు మేమేదో కూర్చున్నాం కదా అంటే అవ్వదు. సో అందుకని ఖచ్చితంగా ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఆ ఆలోచనలో భాగంగా గుంటూరు జిల్లాల వ్యాప్తంగా కూడా ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలిగిందన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను, వెళ్తాను, పరిశీలిస్తాను. అక్కడైనా మంచికి వ్యతిరేకంగా ఉండి ఏదైనా ఇబ్బంది పడుతున్నారు ప్రజలంటే ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను ఇవాళ. అలా రెస్పాండ్ అవుతున్నాం. కొన్ని ఇవాళ మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈ హాస్టల్స్ ఉన్నాయి పాపం పిల్లలవి, ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. అలాంటివి నేను ఒక 4-5 సార్లు పరిశీలించాను, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వెంటనే అధికారులు చెప్తే వెంటనే రీగ్రెట్ అయినాయి అవన్నీ కూడా. 2 days 3 daysలో అవన్నీ సరిచేశారు అన్నింటిని కూడా. అందుకని ఏంటంటే ఇవాళ నాకు పర్సనల్గా పదవి ఉందా లేదనేది కాదు, మేము జనసేన పార్టీలో ఉన్నాం. పార్టీనే మాకు ఒక పెద్ద పదవి. పార్టీ ఇచ్చినటువంటి బాధ్యత, పవన్ కళ్యాణ్ గారు చెప్పేటటువంటి దిశానిర్దేశం ఏదైతే మనం ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం పనిచేద్దామని చెప్పాడో ఆ మాటలనే మేము చెవిరికెక్కించుకున్నాం. ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం. 2026 కూడా రాష్ట్రం అంతా కూడా బాగుండే విధంగా రాష్ట్ర ప్రజలకు మంచే జరిగిద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే ఉంది. ఎక్కడా కూడా గతంలో లాగా అధికారం ఉంటే సలాయించుకోవచ్చు అనేది కుదరదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. గతంలో చూస్తే అంటే కూటమి అంటే కంపల్సరీగా ఒకే వేలో వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు కొంత అంటే మార్పు అనేది అనట్లేదు, కానీ జనసేన పార్టీ కొన్ని లోపాలను ఎత్తి చూపించి అంటే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హోంశాఖలో జరుగుతున్నటువంటి అంశాలు కానీ లేకపోతే కొన్ని అంశాల వారిగా అది ఎట్లా చూసుకోవచ్చు సార్? జిల్లా పార్టీ ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటుంది. అట్లా నేను అనునిత్యం కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి స్టిల్ నాకు ఎటు వెళ్ళినా కానీ నాకు 150-200 కిలోమీటర్లు ప్రతిరోజు ఈ రోజు కూడా తిరుగుతూనే ఉన్నాను. సో ఉంటాయి ఖర్చులు, కానీ అయినంత మాత్రాన మేము ఆటి కోసమని ఏం లేదు. ఆ రోజున వచ్చాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం, ప్రయాణం చేస్తాం, కానీ దానికోసమని చెప్పేసి మేమైతే ఏమి ఆ రూల్స్ రాసుకుని కూర్చోలేదు. ఆ బాధ కూడా లేదు. రాజకీయాల్లో మనం అనుకున్నవి ఒక్కోసారి జరగవచ్చు, జరగకపోవచ్చు. మేము ఆలోచనతో ముందుకెళ్తున్నాం కాబట్టి మాకేదో ఈ పదవి రాలేదనో లేదంటే మాకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించలేదనో అనేది ఆలోచన అయితే లేదు. కొంతవరకు ఉంటుంది. ఎవడైనా కానీ ఎంతకాలమైనా పెట్టాలంటే ఖచ్చితంగా ఆ అవసరం ఉంటుంది రాజకీయాల్లో. కానీ అది పార్టీ నిర్ణయం, పార్టీకి దృష్టిలో ఉంటుంది. పార్టీ అందరికీ న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, దాన్ని ఏం చేయలేం. మనం కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనం ఏదో ముఖ్యమంత్రి అయిపోతాం లేకపోతే ఇంకో మంత్రి అయిపోతాం రాం కదా. మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వెళ్తూ ఉంటుంది. ఆ ప్రయాణం మేము చేస్తున్నాం చెప్తే మేము పరమావధిగా రాలేదు. ఇది పదవులే పరమావధిగా, అధికారం పరమావధిగా మేము వచ్చిన వాళ్ళం కాదు కాబట్టి మాకు అలాంటి బాధ అనేది మాకైతే తెలీదు. అలాంటి సంఘటన కూడా నా దగ్గర లేదు. ఈరోజు కూడా మేము తిరుగుతున్నాం, మీరు అన్నట్టుగా తిరుగుతూనే ఉన్నాం. ఇది ఎట్లా తిరుగుతున్నాం అనేది దేవుడి కనుక. ఫైనల్గా ఒకటి అంటే గత ప్రభుత్వంలో కూటమిలో ఉన్నటువంటి నేపథ్యం ఉన్నా లేకపోయినా జనసేన కార్యకర్తలపైన కూడా అనేక కేసులు అయినాయి, ఆ సోషల్ మీడియా వేదిక కానీ లేకపోతే అనేక. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే కూటమిలో టీడీపీ ఏమో ప్రత్యేక వింగు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి జనసేన కార్యకర్తలకు కేసుల విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అవన్నీ తొలగిపోయినాయి ఏంటి? ఉన్నా అప్పుడు పెట్టిన కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. నా మీద ఉన్నాయి, దాదాపు 13 కేసులు ఉన్నాయి. ఇంకా అవి పెండింగ్లోనే ఉన్నాయి. అన్నీ కూడా చట్టం ప్రకారమే. అంటే ఇల్లీగల్గా మేమైతే ఏదో అది తీసుకుని వెళ్దాం అధికారం అనేది కాదు. చట్ట ప్రకారంగా చట్టం పరిధిలో ఉండి, ఎందుకంటే అప్పుడు నేను చెప్తున్నాను నా మీద ఉన్నాయన్నీ కూడా పోలీసులు పెట్టినవే. పోలీసులు పెట్టిన కేసులు పొలిటికల్ కేసులు అన్నీ కూడా పొలిటికల్ మోటివేటెడ్ కేసులు కాబట్టి గవర్నమెంట్ జీవోతో తీసేయచ్చు. కానీ మేము ఇంకా ఆ ప్రతిపాదన మేమేం పెట్టలేదు. ఉన్నాయి, వాళ్ళు ఛార్జ్షీట్లు ఇస్తే కోర్టుకెళ్ళి ఫేస్ చేస్తాను. అదర్వైజ్ అవి అన్ని ఫాల్స్ కేసులు అని చెప్పేసి పోలీసు వారు రిఫర్ చేశారు అనుకోండి, ఓకే. కానీ మా కార్యకర్తలను రక్షించుకోవడానికి అనేది ఎప్పుడు అన్నిత్యం అందుబాటులో ఉంటాం. గుంటూరు జిల్లా వ్యాప్తంగా నేను జిల్లా అధ్యక్షుడు కాకముందు లీగల్ సెల్గా చేసినప్పుడు కూడా నేను వాళ్ళని ఏ రకంగా కాపాడుకోవాలో ఆ రకంగా కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ఎవరికైనా ఇబ్బంది ఉందనుకోండి ఖచ్చితంగా అవసరమైతే నేనే కోర్టుకెళ్ళే పరిస్థితి కూడా నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా రక్షించుకుంటామని చెప్తే ఎక్కడ కూడా కార్యకర్తలకి ఇబ్బంది కలిగితే చూస్తూ ఊరుకుంటామైతే గుంటూరు జిల్లాలో జరగదు. సార్ ఒకటి సర్పంచులకు సంబంధించి గతంలో అసలు సర్పంచ్ పదవి ఉందా లేదా తెలియని పరిస్థితి నుంచి వాళ్ళకు ఒక నిధులు ఉంటాయి ఖర్చు పెట్టచ్చు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే జనసేన పార్టీ రానున్న సర్పంచ్ ఎన్నికల్లో స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీ వ్యవస్థ అన్నీ ఉన్నాయి, ఉన్న వాటిని నిర్వీర్యం చేశారు వాళ్ళు. ఆ ఉన్న పుస్తకమే ఏదైతే రాసి ఉన్న పుస్తకాన్ని వాళ్ళు పక్కన పడేశారు. మేము మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ పుస్తకాన్ని తీసి ఆ పేజీ పెట్టి ఈ విధులు పంచాయతీకి ఉంటాయి, ఈ నిధులు పంచాయతీకి వస్తాయని చెప్పాడు.
సో మళ్ళా మేము అందుకే అంత చిగురింపు చేశామని. ఖచ్చితంగా రేపు కూటమి తరపున మాకు ఎక్కడ బలం ఉందో అక్కడ ఖచ్చితంగా మేము ఉంటాం. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే కూటమి అన్న తర్వాత మా బలం ఉన్న చోట మేము ఉంటాం, వాళ్ళు బలం ఉన్న చోట వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా మా పార్టీని పెంచుకునే స్థితిలో కానీ మా కార్యకర్తలకి పనిచేస్తానని ఎవరైతే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వెసులుబాటు కల్పిస్తాం, వాళ్ళకి అవకాశం కల్పిస్తాం. దాంట్లో ఎలాంటి భేషజాలు ఉండవో మేము ముందుకెళ్తాం. ఇది ప్రధానంగా కూడా గాదే వెంకటేశ్వరరావు అయితే క్లియర్గా చెప్తున్నారు. 2006 ప్రధానంగా అనేక సమస్యలపై దృష్టి పెడుతున్నాము. కంపల్సరీగా వీటన్నిటిని కూడా ప్రజా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి వాటి పరిష్కారానికి అడుగులు వేసే విధంగా చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా గాదే వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.